రావాల్సిన వాటర్ రాట్లా. బీజేపీ ఆదోన్ ఎమ్మెల్యే సార్, బీజేపీ ఆదోన్ ఎమ్మెల్యే పార్థసారథి గారు కొంతెప్పి గట్టిగా మన ప్రభుత్వాన్ని అరిచి 10 రోజులు అవుతుంది సార్. మన ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతుంది, కానీ ఈ రోజుకు చుక్క నీరు తెప్పించలేకపోతున్నాం సార్. సో ఎల్ఎల్సీ నుంచి వాటర్ మాత్రం ముందుంటారు. పాయింట్ వెళ్దాం, ఒక్క నిమిషం పాయింట్ వెళ్దాం. శేఖర్ గారు, ఎస్ వేణుగోపాల్ గారు, దానికంటే చెప్పండి, ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కేఆర్ఎంబీ దృష్టికి కానీ కేంద్ర దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నారా? అన్న, ఇక్కడ ఎవరు మౌనంగా ఉండట్లేదు, ఎవరు అన్యాయం చేయాలని ఆలోచన చేయట్లేదు. రాయలసీమ ప్రాంతం కోసం, రాయలసీమ ప్రాంతంలో వాటర్ సప్లై కోసం గవర్నమెంట్ తీసుకునే అన్ని డెసిషన్స్ తీసుకుంటుంది. కేవలం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులైనా కూడా వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఇలాంటి కామెంట్ చేస్తారు. సో అక్కడ ఎక్కడ మాట్లాడిన అవసరం లేదు. ఒకవేళ కావాలంటే నేను స్నాక్స్ తో సహా ఎన్ని టీఎంసీలు వాటర్ వచ్చాయి, ఏ రిజర్వాయర్ నుంచి ఎన్ని వాటర్ ఈ రోజు ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్ని ఇచ్చాం, ఈ రోజు వెలిగొండ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నాం, అలాగే ఈ రోజు ఏమంటారు మేము ఏదైతే పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని ఇచ్చాం, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఎన్ని ఇచ్చాం, అలాగే ఆయన చెప్తున్న గాలేరు అందరి నివాస ఎన్ని ఇచ్చాం, అన్ని స్టాక్స్ నేను ఇస్తాను, దాంట్లో పాయింట్ లేదు. ఇక్కడ ఈయన ఏంటంటే శేఖర్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 2020లో మొదలు పెట్టాడు. ఐ అగ్రి, 2020లో జియో ఇష్యూ చేశాడు. ఆ రోజు గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం ప్రకారం 3,825 కోట్ల రూపాయల వ్యయంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పి ఒక జియో ఇష్యూ చేశాడు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆ మాట కట్టుబడి ఉంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2020లో మొదలు పెట్టిన ఈ 3,800 కోట్ల ప్రాజెక్ట్ ని 4 సంవత్సరాల అధికారం ఉన్న రోజుల్లో ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినాడు, ఎందుకు దానికి క్లియరెన్సెస్ తెచ్చుకోలేకపోయినాడు, ఎందుకు దాన్ని ఈ రోజు ముందుకు తీసుకురాలేకపోయినాడు అని చెప్పి ఈ రోజు శేఖర్ రెడ్డి గారు సమాధానం ఇవ్వాలా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాయలసీమ ప్రాంతం కోసం ఏమో చేశాడని చెప్పి, లేకపోతే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేసి రేపు పొద్దున ఏమవుతుందంటే వీళ్ళ క్రెడిట్ స్టోరీ అనేది బాగా అలవాటు అయిపోయింది. ఈ రోజు వైజాగ్ ప్రాంతంలో ఐటీ కంపెనీలు వచ్చినా వీళ్ళే తెచ్చామంటారు, భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసినా వీళ్ళే చేసామంటారు, రేపు పొద్దున పోలవరం కంప్లీట్ అయినా కూడా వీళ్ళే చేసామంటారు. అలాగే ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళ అధికారం రోజుల్లో ఏ ఒక్క రూపాయి కూడా ఫండ్స్ అసైన్ చేయకుండా, క్లియరెన్సెస్ తెచ్చుకోకుండా, ఈ రోజు అక్కడ ఇష్యూస్ ఉన్నాయని తెలిసి కూడా కేవలం ఆయన పబ్లిసిటీ కోసం జియో ఇష్యూ చేసేసిన ఏదో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఆ రోజు ఇనాగ్రేషన్ చేసా, లేకపోతే ఏమంటారు ఫౌండేషన్ స్టోన్ వేసా అని చెప్పడం కాదు. ఈ రోజు నిజంగా మీకు నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే 2020లో మొదలుపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు, ఎంత ప్రోగ్రెస్ చేశాడు, అసలు ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయినాడు, ఎందుకు దాన్ని క్లియరెన్సెస్ తెచ్చుకోలేకపోయినాడు, 2024లో దిగిపోయే రోజు కూడా దాన్ని ఎందుకు పెండింగ్ లో పడింది ప్రాజెక్ట్ అనేది క్లారిటీ అండి ఫస్ట్. ఆ తర్వాత నువ్వు చెప్పే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ఈ రోజు 2020లో మొదలుపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఈ రోజు ముందుకు తీసుకెళ్ళలేకపోయినాడు, ఎందుకు దానికి ₹1 ఫండ్స్ అసైన్ చేయలేకపోయినాడు, దానికోసం అసైన్ చేసిన 3,800 కోట్ల రూపాయల ఫండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎందుకు డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, దానికి సమాధానం చెప్పాలి శేఖర్ రెడ్డి గారు. మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం. కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే చూడట్లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే కేవలం ఆ బ్లూ మీడియాలో వచ్చేది చూసి దానికి దీనికి సమాధానం చెప్పండి. క్లియరెన్స్ లేకనే పనులు స్టార్ట్ చేసి పెండింగ్ లో పెట్టింది మీరు కాదు. ఈ రోజు వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? 2020 స్టార్ట్ చేస్తారు.